నైనం ఈ సిరీస్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 minutes ఉంటుంది. ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే చాలా డేస్ తర్వాత ఒక మంచి థ్రిల్లర్ సిరీస్ చూసా అనిపించింది. ఇంక ఈ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరోకి చిన్నప్పటి నుంచి పక్క వాళ్ళ లైఫ్ లోకి తొంగి చూసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు వలన హీరో ఒక ఐ క్లినిక్ పెడతాడు. ఎందుకనంటే ఐ చెకప్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి పేషెంట్ కి ఒక నానో మెటీరియల్ ని ఇంజెక్ట్ చేస్తాడు కంట్లోకి. అలా చేయడం వలన హీరో దగ్గర ఉన్న ఒక స్పెషల్ డివైస్ తో వాళ్ళు చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఒక పేషెంట్ మర్డర్ చేయడం హీరో చూస్తాడు. ఇంకా హీరో ఆ మర్డర్ చూశాక హీరో ఏం చేశాడు, ఆ క్రిమినల్ ఎవరిని చంపాడు, పోలీసులకి ఆ క్రిమినల్ దొరికాడా లేదా, ఇంకా లాస్ట్ కి హీరో అనుకున్నది అయ్యిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం చూడాలి. ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకుని వెళ్లారు. లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడా బోర్ అనిపించలేదు. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. సిరీస్ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ఒక ఇంటెన్షన్ అనేది చాలా బాగా క్రియేట్ చేశారు మనలో. ఏదో ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఈ మర్డర్ ఎవరిని చంపారో మనకి సిరీస్ లో సెకండ్ ఎపిసోడ్ లోనే చూపించేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం హీరో కనిపెట్టిన డివైస్ మీద ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి 5th ఎపిసోడ్ వరకు మంచి సస్పెన్స్ గా వెళ్తూ ఉంటుంది సిరీస్. మధ్య మధ్యలో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఎక్కువ కామెడీ అనేది ఉండదు. ఏదో ఎపిసోడ్ కి 1 లేదా 2 చిన్న డైలాగ్స్ ఉంటాయి అంతే. కానీ ఉన్నంత వరకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా లాస్ట్ 6th ఎపిసోడ్ మొత్తం ఈ మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదే ఉంటుంది. ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది చాలా రొటీన్ గా ఉన్నా అక్కడ ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. బోర్ అయితే అనిపించలేదు. ఇంకా లాస్ట్ లో పోలీస్ స్టేషన్ సీన్ కూడా బాగుంది. ఎక్స్పెక్టెడే బట్ అన్ఎక్స్పెక్టెడ్. అదేంటంటే అదంతే, మీరు సిరీస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరు చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ సిరీస్ చూస్తున్నంతసేపు థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టు ఫీల్ రావడానికి కారణం మెయిన్గా ఈ బీజిఎమ్స్ వల్లనే. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ బీజిఎమ్స్ని. ఎక్సలెంట్ వర్క్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ నైనం సిరీస్ ఎలా ఉందని అడిగితే చాలా బాగా నచ్చింది నాకు. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూడకపోయి ఉంటే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మెయిన్గా థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్ని ఇష్టపడే వాళ్ళకైతే కన్ఫామ్గా చూడాల్సిన సిరీస్ ఇది. ఇంకా మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎలా అనిపించిందో. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.